శివాజీ మహారాజు వంటి గొప్ప రాజును 5 అడుగుల మరుగుజ్జుగా చరిత్ర పుస్తకాల్లో ఇరికించారు. మన పాఠ్య పుస్తకాలన్నీ మొఘల్ పాలకులను పొగడ్డానికే రాశారు. అక్బర్ ది గ్రేట్, టిప్పు సుల్తాన్ ద స్వాడ్, ఇట్లాంటి బొంగు బోషానం. మొఘల్ పాలకులు మన దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారని అబద్ధాలు కూడా రాశారు. అబ్బో, మన పుస్తకాల్లో ఇవన్నీ ఉంటాయిలే, మనం కూడా ఇప్పుడు చదువుకోవచ్చు. వాళ్ళు గుళ్ళు తిరిగి కట్టించారని చరిత్రలో సాక్ష్యాలు ఎక్కడా లేవు. అయినా మొఘల్ పాలకులు అవకాశం వస్తే దేవాలయాలను ధ్వంసం చేస్తారు కానీ తిరిగి ఎక్కడైనా నిర్మిస్తారా? ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇస్లాంలోకి మారితే అతన్ని విడిచిపెడతామని ఔరంగజేబు చెప్పినా ఆయన మాత్రం సస్సేమిరా ఒప్పుకోడు. చావడానికైనా సిద్ధపడతాడు కానీ మతం మాత్రం మారబోనని చెప్తాడు. అప్పుడు నిర్ణయాలు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చైనా సిద్ధంగా ఉన్న ఆ దేశంతో మనం పేచీ పెట్టుకోకూడదని ఇక్కడ కమ్యూనిస్టులు ఉద్యమించారు. చెప్పాను కదా, ఈ మావో సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చైనాలో పుట్టినోడే కదా మావోగాడు. అట్టు ఉంటుందన్నమాట.